హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాక్ వైబ్రెంట్ యూట్యూబ్ ఛానల్ అండి. చాలా చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది దాదాపు 2 మంత్స్ అయిపోయిందండి మేము ఈ ప్లేస్ విజిట్ చేసి. సో ఎడిట్ చేయడానికి దానికి టైం దొరకలేదు. బట్ ప్రపంచంలో కల్లా అతి పెద్ద మహాసముద్రం ఏదైనా ఉంది అంటే అది పసిఫిక్ మహాసముద్రమే. అలాగే అసలు మహాసముద్రాలు ఎన్నో ఎవరికైనా తెలుసా అండి? తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ అత్యంత మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అనేది ఎక్కడ ఉంది, ఈ ఏరియా ఎక్కడిది అనేది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూసేసి నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో ముఖ్యమైన టాపిక్ ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఇది ఒక పెద్ద కొండ మీద నుంచి తీయడం జరుగుతుంది. సో సముద్రం వ్యూ అంతా బాగా వస్తుందని అక్కడ నుంచి తీయడం చూపిస్తున్నాను. ఈ మహాసముద్రం అనేది ఎక్కడ ఉంది, అసలు దీని లోతు ఎంత, దీని వెడల్పు ఎంత, అసలు ఈ మహాసముద్రాన్ని ఏ ప్లేస్లో మేము చూసామనేది చెప్తారనమాట. ఇది చాలా చాలా బాగుందండి. అసలు మనకి కను చూపు మేరలో ఎక్కడ ల్యాండ్ అనేది కనపడదు, అంత మహా పెద్ద సముద్రం అండి. భూగోళంలోనే అతి మహా పెద్ద సముద్రం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీలోని దవావ్ సిటీలో మాటి సిటీ అనే ఒక ఏరియా అండి. మాటి సిటీ వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీకి రాజధాని అనమాట. ఇక్కడ మనం డక్కన్ బీచ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పసిఫిక్ మహాసముద్రం అనేది దాని ఒడ్డు నుంచి చూస్తాము. ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం అండి. ఇక్కడ రవాణా సౌకర్యం అయితే ఎక్కువగా ఓడలు, షిప్పింగ్, పెద్ద పెద్ద షిప్స్ వెళ్తాయి కదా, అవి క్రూడల్ షిప్స్ అలాంటివి ఎక్కువగా వెళ్ళడానికి ఉంటుంది. ఆ ఏరియా అయితే వేరే. ఇప్పుడు మేమైతే ఆ బీచ్ని చూద్దామని వచ్చాము. సో మేము ఒక నైట్ ఇక్కడ స్టే చేసాము. అది ఎలా ఉంటుంది, నైట్ వ్యూ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మేము హోటల్కి అయితే రావడం జరిగిందండి. చూడండి, హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట ఏరియా అయితే. ఇక్కడ మనం ఒక నైట్ అయితే స్టే చేసాం మేము. దట్టు నార్మల్ డేస్లో వచ్చామండి మేము. వీకెండ్ డేస్ కూడా కాదు, జస్ట్ నార్మల్ డేస్లోనే వచ్చాము. వీకెండ్ డేస్లో కానీ ఏదైనా హాలిడేస్లో కానీ ఏదైనా మనకి ఫెస్టివల్ టైంలో వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ. సో అందుకే ఆ క్రౌడ్లో మనం చూడలేము. పిల్లలతో వచ్చే వాళ్ళైతే అసలు ఎక్కువగా చూడలేరు, ఎంజాయ్ చేయలేరని నార్మల్ డేస్లో అయితే వెళ్ళి చూసామండి. చాలా చాలా బాగుంది. అలాగే మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందనమాట. ఇక్కడ ఉండడానికి ప్లేస్ అయితే కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మరొకసారి చెప్తున్నాను, ఫిలిప్పీన్స్ కంట్రీలోని దవావ్ సిటీ అనే ఏరియాకి దగ్గరగా మాటి సిటీ అనేది ఉందన్నమాట. అక్కడ మేము వెళ్ళిన పసిఫిక్ మహాసముద్రం, సో దాన్ని డక్మన్ బీచ్ అని కూడా అంటారు. అక్కడ ఒక రిసార్ట్లో మేము అది చూడడం జరిగింది. ఓవరాల్గా నేను పైనుంచి వ్యూ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ రిసార్ట్ వ్యూ అనేది చాలా చాలా బాగుందనమాట. సో మేము వచ్చేసరికి ఈవినింగ్ 6-6:15 ఆ టైంలో ఇది వ్యూ అనేది తీసాను. సో కొంచెం ముందుగానే వస్తే బాగుండేది, ఆ టైంలో క్రౌడ్ కూడా ఉంటుందంట. ఇక్కడ ఈ ప్రదేశంలో లోకల్ ఉన్న వాళ్ళు జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. విదేశీయులు అలాంటి వాళ్ళైతే ఒక నైట్ స్టే చేసి సన్ రైజ్ చూసి వెళ్తారనమాట. సో సన్ రైజ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట ఇక్కడ. ఆ సన్ రైజ్ అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి సన్ ఆల్రెడీ మనకి 6:15 ఆ టైంకి సన్ సెట్ అయిపోయింది. సన్ సెట్ అయిపోయేసరికి మనం సన్ని చూపించలేదు. వాటర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, వేవ్స్ అయితే బేభత్సంగా వస్తున్నాయి. సో దాని తగ్గట్టు గాలి సౌండ్, ఆ వేవ్ సౌండ్కి మనకి ఇయర్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. సో నోస్ అనేది కూడా బ్లాక్ అవుతుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సముద్ర తీరంలో అది ఫస్ట్ ఒకసారి మనం బాడీ తీసుకోలేదన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇదంతా ఇక్కడ ఉన్న ఒక హోటల్కి ఏరియా అనమాట. ఎవరికి కావాల్సిన రూమ్లు అలా బుక్ చేసుకోవాలి ముందుగానే. ఒక రోజు ముందుగానే మనం బుక్ చేసుకుంటేనే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు క్రౌడ్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న హోటల్కి మనకి రెస్టారెంట్ దగ్గర సిట్టింగ్ ఏరియా అనమాట. డిన్నర్ అయితే, బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఓపెన్ ఏరియాలో కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో వీడియోలో మొత్తం చూపిస్తాను.
అలాగే ఈ సముద్రం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్తానండి. ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇదండి మనం ఓవరాల్గా ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి కింద వైపుకి వెళ్తే మనకి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఎలాంటి సేఫ్టీ రూల్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. అలాగే ఎలాంటివి పాటించాలి, మనకి ఏమేమి చెప్తారో ముందుగానే ఇక్కడే చెప్పేస్తారనమాట. సో ఈవినింగ్ 6 తర్వాత మనం బీచ్లో అంటే సముద్ర మార్గంలోకి వెళ్ళడానికి ఎలా లేదండి. అలాగే మనకి ఇలాంటి ట్యాగ్స్ అయితే ఇస్తారు. ఈ ట్యాగ్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మనం ఉన్నన్ని రోజులు అవి మన చేతులకి వేసి ఉంటాయి అన్నమాట. సో మనకి రూమ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. తనైతే హాయ్ చెప్తుందండి. అలాగే ఇప్పుడు మనకి రూమ్స్ అయితే ఇవన్నమాట. మేము డబల్ డెక్ బెడ్స్ ఉన్నవి తీసుకున్నాము. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ డబల్ డెక్ బెడ్స్ ఉన్నవి తీసుకున్నాము ఈ రూమ్లో. అలాగే వాష్రూమ్ కానీ నీట్నెస్ కానీ చాలా చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ ఫ్యాన్లు అనేవి ఉండవన్నమాట. ఇక్కడ ఫ్యాన్లు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. దట్టు టేబుల్ ఫ్యాన్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓవరాల్గా ఏసీలు అనేవి ఇలాంటి చిన్న చిన్న ఏసీలే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్యాన్ అనేది చాలా రేర్ అండి. దట్టు సీలింగ్ ఫ్యాన్ అయితే అస్సలు ఇక్కడ ఏరియాలో ఉండనే ఉండదు. మనకి టేబుల్ ఫ్యాన్ అయితేనే ఉంటుంది. అలాగే వాష్రూమ్ కూడా చాలా నీట్నెస్గా ఉంది. ఒకవైపు బాత్ చేయడానికి, ఇంకోవైపు నార్మల్గా బాత్రూమ్ అనేది ఇచ్చారు. వాషింగ్ ఏరియా కూడా బాగుందన్నమాట. నీట్నెస్ అయితే పర్లేదు. అలాగే ఇక్కడ ఒక నైటే మనం స్టే చేస్తున్నాం కాబట్టి ఒక నైట్కి అయితే ఈ విధంగా ఉంది. దట్టు 2-3 డేస్ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే వేరే రూమ్స్ కూడా ఉన్నాయి. అవి ఇంకొంచెం చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చేసి మేము ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాము. ఇక్కడ లోకల్ వాళ్ళు తినే ఫుడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. దట్టు సీ ఫుడ్, అలాగే పోర్క్ కొంచెం ఎక్కువగా దొరుకుతుంది అనమాట. చికెన్ కూడా దొరుకుతుంది. దట్టు వీళ్ళు ఎక్కువగా పోర్క్నే ప్రిఫర్ చేస్తారు. సో ఆ విధంగా చికెన్ పోర్క్ ఏవి కావాలంటే అవి తినొచ్చు. మేమైతే చికెన్ అయితే తీసుకున్నాము. ఇది స్నాక్ ఐటమ్ అనమాట. అలాగే సీ ఫుడ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, అవి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ నైట్ డిన్నర్ అయితే వీళ్ళు 7-7:30 కల్లా డిన్నర్ అయితే చేసేస్తారండి. ఈ ఏరియాలో ఫిలిప్పీన్స్ ఎక్కడైనా 7-7:30 వీళ్ళు డిన్నర్ టైం అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళందరూ డిన్నర్ అయిపోతూనే ఉంది. మేము ఫ్రెష్ అయ్యి పైకి వచ్చేసరికి వీళ్ళు డిన్నర్కి రెడీగా ఉన్నారనమాట. చూడండి ఈ విధంగా డిన్నర్ అనేది అరేంజ్ చేశారు. మనకి కావాలంటే ఇక్కడైనా కూర్చొని తినవచ్చు, లేదు మనం బీచ్ అంటే సముద్రం పక్కన కూర్చొని తింటాము అనుకుంటే అక్కడికైనా తీసుకొచ్చి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ ఇది నైట్ టైము పూల్ అనమాట. ఇందాక నేను రాగానే చూపించాను ఆ పూలే నైట్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇప్పుడు కలర్ లైటింగ్కి దీనికి కూడా పూలకు కూడా ఒక టైం అనేది ఉందని చెప్పారనమాట. మార్నింగ్ 7 to నైట్ 9:30 ఆ టైం వరకే ఈ పూల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత పూల్లోకి వెళ్ళనివ్వరు. సో నైట్ 7:30-8 ఆ టైంలో వాళ్ళు క్లీనింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది వచ్చేసి కాఫీ ఏరియా అనమాట ఇటువైపు. దానిపైన మనం ఇందాక వెళ్ళినట్లయితే రెస్టారెంట్. ఇదంతా ఓవరాల్గా అనమాట. ఇది వచ్చేసి మనకి బీచ్ ఒడ్డున అనమాట. చూడండి నైట్ టైం అలల సౌండ్ అయితే మనకి నైట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అలల సౌండ్ అయితే ఇంకా ఇంకా పెద్దగా వస్తుంది అనమాట. సో మనకి చెవులు అనేవి ఒక్కసారిగా మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అంత పెద్ద అలలు అయితే వస్తున్నాయి. నైట్ లైటింగ్ వాటర్ అనేవి చాలా కలర్ఫుల్గా అంటే మెరుస్తూ కనపడుతున్నాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సన్ రైజ్ అనేది ఎలా ఉంటుందో, దట్టు పెద్ద మహాసముద్రం పక్కన సన్ రైజ్ అనేది ఎలా ఉంటుందో తప్పకుండా చూడాలి. ఇప్పుడు మేము డిన్నర్ టైం అయిపోయింది కదా, డిన్నర్ అనేది చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ ఎక్కువగా ఈ విధంగా అయితే అందరూ పైన కూర్చొని తినడానికి ఉన్నారనమాట. ఇప్పుడు డిన్నర్ మేమైతే ఇక్కడ కింద కూర్చొని బీచ్ పక్కన ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూడండి ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఫిలిప్పీన్స్ కంట్రీలోని స్టిక్కీ రైసే ఎక్కువ దొరుకుతుందండి. ఆ స్టిక్కీ రైస్ ఇవైతే నూడిల్స్, అలాగే ఇది హనీ చికెన్ అనమాట. హనీ చికెన్ కర్రీ, అలాగే ఇంకొక చికెన్ కర్రీ అనమాట విత్ ఫ్రాన్స్ అనమాట. ఈ హనీ చికెన్ అనేది చాలా ఫేమస్ అనమాట. దీని గురించి మరొక వీడియోలో నేను చెప్తాను. అలాగే ఈ నూడిల్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే మనకి సేమియా ఉంటాయి కదా,
అలాగే ఉంటాయి. బట్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట ఫ్లేవరు. దాన్ని ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేసి ఎక్కువగా ఈ విధంగా ఫ్రైడ్ చేసి తీసుకొస్తారు సోయా సాస్‌లో. అలాగే ఇవొచ్చేసి ప్రాన్స్ అనమాట. ఇవి బ్రెడ్ క్రమ్స్‌తో ఫ్రై చేసినవి. ఇదేం స్పైసీ కాదు. ఇదొచ్చేసి చికెన్ కర్రీయే బట్ స్పైసెస్ అంటే పెప్పరు, చికెన్ చిల్లీస్ అవి యాడ్ చేసి ఇందులో కౌజుపిట్ట తెలుసు కదండీ! ఆ కౌజుపిట్ట గుడ్లు, అలాగే క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ యూజ్ చేసి ఒక కర్రీ అనేది మనకి రైస్‌లోకి ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను సన్‌రైజ్ అనేది చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ మేము సన్‌రైజ్ చూడడానికి ఆల్మోస్ట్ 4:55 ఆర్ 5కి అలా మేము లేచాము. చూడండి సన్‌రైజ్ అయితే 5:15 ఆ టైంలో అయితే జస్ట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి. సో, ఆ తర్వాత ఎంతసేపు వెయిట్ చేసినా సన్ అనేది కనిపించలేదు. దట్టు క్లౌడ్స్ రావడం, తర్వాత ఇలా మనకి బ్లర్‌గా అవ్వడం జరిగింది. నేను అనుకుంటున్నాను తర్వాత వర్షం ఏమన్నా వస్తదేమో, సన్ అయితే కనిపించదేమో అలా వెయిట్ చేస్తూ ఉండంగా 5:45, 5:50 ఆ టైంలో సన్ చిన్నగా చాలా చిన్నగా ఆరెంజ్ మన చిన్న తిలకం చుక్కలాగా ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో అయితే కనిపించిందండి. అప్పుడు హోప్స్ అనేవి వచ్చాయి. సో మనం కూడా సన్‌రైజ్ ఈరోజు చూడబోతున్నాము అని. ఎందుకంటే ఒక్కొక్కసారి సముద్రం పక్కన ఏమవుతుందంటే సడన్‌గా మనకి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. అంటే వర్షం వచ్చేసి ఈ విధంగా క్లౌడ్స్ అనేవి ఏర్పడి సన్‌రైజ్‌ని మనం చూడలేము. సో, అందుకని తొందరగా సముద్రం పక్కన సన్‌రైజ్ అనేది చాలా అరుదుగా చూడగలుగుతాం. దట్టు మనం ఆ టైంకి మనం అక్కడ ఉంటేనే చూస్తామన్నమాట. ఆ సన్‌రైజ్ అనేది మనం సూర్యుడు ఉదయించేటప్పుడు చూసిన సూర్యుడిని మనం ఆ తర్వాత సూర్యుడిని చూడలేమండి. అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఉదయం వచ్చే సూర్యుడు చాలా ప్రశాంతంగా, కాంతివంతంగా వస్తాడు కాబట్టి ఆయన్ని మనం ఒక 5 సెకండ్లైనా కళ్ళుతో ప్రశాంతంగా చూడొచ్చు. సో, ఆ విధంగా అయినా అందులో సముద్రం పక్కన ఆ అలల సౌండ్‌కి, ఆ గాలికి మనం ఆ సూర్యుడిని చూస్తున్నప్పుడు చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. బ్రెయిన్ అయితే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుందండి. మనం పడ్డ స్ట్రెస్, ఆ తర్వాత ఇంత జర్నీ చేసాము, ఆ తర్వాత నిద్ర లేదు అలాంటివి ఏమనిపించలేదు. నేనైతే లైఫ్‌లో ఫస్ట్ టైం సముద్రం పక్కన సూర్యుడిని ఈ విధంగా సన్‌రైజ్ చూడడం అనమాట. సో, అందుకనే అంత ఎక్సైట్‌మెంట్‌గా చెప్తున్నాను. ఇంతకుముందు మనం మార్నింగ్ చూస్తాము. దట్టు సముద్రం పక్కన చూడడం చాలా రేర్ కాబట్టి, సముద్రం పక్కన చూస్తున్నప్పుడు ఆ అలల్లో వచ్చే సూర్యకాంతులు కానీ, ఆ సూర్యుడు వచ్చే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది. అదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ టైంలో నేను ఏమీ మాట్లాడను. సో, మ్యూజిక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోని చూసేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఈ సముద్రం గురించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్తాను. ఈ సముద్రం చూడడానికి ఎంత అందంగా ఉన్నా దీంట్లో కొన్ని డేంజర్‌వి కూడా ఉన్నాయి. అవి ఏంటనేది కూడా చెప్తాననమాట. చూసేయండి. ఇప్పుడు సముద్రం నుంచి ఇక్కడ నుంచి సన్‌రైజ్ అనేది మ్యూజిక్ యాడ్ చేస్తాను నేను. చూడండి.
చూసారు కదండి సన్ రైజ్ ఎలా అనిపించింది మీకైతే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలపండి. సన్ రైజ్ అయితే దానికి ఎప్పుడైతే మనకి సన్ అనేది రైజ్ అయిందో అప్పటి నుండి అలల ఫోర్స్ అనేవి చాలా చాలా ఫోర్స్గా రావడం జరుగుతుందండి. చూడండి అలలు ఒక్కసారిగా ఎత్తి ఈ విధంగా ఉరికొచ్చినట్టుగా ఉంటుంది, అంత ఫోర్స్గా వస్తున్నాయి. సో సన్ పవర్ అంత ఉంటుంది అనమాట సముద్రం మీద. అదండి సముద్రంలో మనకి ఇప్పుడు సముద్రం పక్కన సన్ రైజ్ అనేది చూసేశారు. ఇంకా ఇప్పుడు మనం ఈ సముద్రం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి చూసేశారు కదా ఎంత బాగుందో సన్ రైజ్ అనేది. సన్ రైజ్ చూడడంలో చాలా పీస్ఫుల్ అనుభూతి అయితే ఉంటుందన్నమాట, అంత బాగుంది. అలాగే అలలు చూసారా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. సన్ పైకి వచ్చే కొద్దిగా మనకి ఈ అలల ఫోర్స్ అనేది పెరుగుతుంది. అలాగే సన్ ఒక రేంజ్కి వచ్చాక ఈ అలలని వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే ఈ సన్ రైజ్కి మనకి అలల ఫోర్స్కి ఇక్కడ సర్ఫేసింగ్ కూడా జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. అంటే స్కేటింగ్ లాగా అనమాట. ఇక్కడ సముద్రం మీద వీళ్ళు బాగా దాంట్లో అనుభూతి పొంది చాలా చాలా గేమ్స్ ఆడిన వాళ్ళైతేనే చేయగలుగుతారు. అంత పెద్ద అలలు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఈ సర్ఫేసింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు, బట్ చాలా డేంజర్గా చేస్తారు. దానికి కొంచెం స్కిల్స్ అనేవి ఎక్కువ కావాలి. అలాగే దానికి నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఏ టైంలో అలా వస్తుంది, దానికి ఎలా మనం టర్న్ అవ్వాలనేది కూడా తెలిసి ఉండాలి. సో అలాగే ఈ సముద్రం వచ్చేసి అతిపెద్ద మహాసముద్రం. ఇందులో ఎక్కువగా రాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. లైక్ కొండల నుంచి ఇరిగిపోతే ముక్కలు ముక్కలు స్టోన్స్ ఉంటాయి చూసారా, అలాంటివి ఎక్కువ వాటర్కి ఫోర్స్గా వచ్చి మన కాళ్ళకు తగులుతాయి. సో దట్టు మనకి వాటర్లో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి దాన్ని టచ్ చేయడానికి చూడాలి. ఒకవేళ దబా మనం ఫాస్ట్గా దిగేసి చూడాలి, వాటర్ని టచ్ చేయాలి, అలలు వస్తున్నాయని దిగామనుకోండి, మనకి ఆ అలల్లో ఆ రాయి వస్తుంది కూడా అర్థం కాదు, అంత ఫోర్స్గా వస్తుంది రాయి. చూడండి మీకు ఇప్పటికే ఈ అలలు చూపిస్తున్నప్పటికే సగం తెలిసిపోతూ ఉంటుంది, అంత ఫోర్స్గా రాళ్ళు ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఇది నేను దట్టు కిందకి యాంగిల్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా సన్ రైజ్ అయితే జరిగింది కదా, ఇప్పుడు ఈ సన్ రైజ్కి మనకి అలల్ ఫోర్స్ పెరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల్లో ఉన్న మనకి కొన్ని రిసార్ట్ ప్లేసెస్, అలాగే సర్ఫేసింగ్ జరిగే ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను అని చెప్పాను కదా, అదైతే చూపిస్తాను. అలాగే వినండి. ఇప్పుడు ఈ విధంగా సన్ రైజ్ అయితే చూసాం కదా, అలాగే అలల ఫోర్స్ కూడా చూసాం కదండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను, అది కూడా చెప్తాను. ఈ అలలు చూసినప్పటికీ అందంగా ఉన్నప్పటికీ సముద్రం సముద్రం ఎంత అందంగా అయితే కనిపిస్తుందో అంత డేంజర్ కూడా బిహేవ్ చేస్తుందండి. సో అందులో ఈ సముద్రం లోతు ఎత్తు వెడల్పు అనేది ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ మారియన్ ట్రెంచర్ అనేది ఉంటుంది. సో ఈ సముద్రం లోతు వచ్చేసి ఎవరెస్ట్ శిఖరానికన్నా ఎత్తైనది, లోతైనది అనమాట. సో అందుచేత ఇక్కడ ఈ శిఖరానికి ఆ లోతైనది ఎత్తైనది అన్నాను కాబట్టి ఈ మారియన్ టెన్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి ఏదైనా నౌకలు తప్పిపోయినప్పుడు కానీ, ఏదైనా షిప్ మనకి అడుగు భాగంలో పడిపోయినప్పుడు కానీ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. దాదాపు దీని లోతు అయితే 10,974 లోతు మీటర్లు అయితే ఉంటుందన్నమాట. దీని పొడవు అయితే 2,550 కిలోమీటర్ల సుమారు మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక సగటు వెడల్పు వచ్చేసి 69 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది నీటి ఒత్తిడి వచ్చేసి 1086 బార్ల టన్నుల ఒత్తిడి అయితే ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రత అయితే 1 నుంచి 4 డిగ్రీస్ వరకే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ సముద్రం అనేది ఉంటుంది. సో ఈ మారియన్ టెన్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, మానవాళికి ఎక్కువగా యూజ్ అవ్వడానికి శాస్త్రీయ పరంగా ఎక్కువగా యూజ్ అవుతుందండి. అంటే మనకి ముందుగానే ఈ భూభాగంలో అడుగు భాగంలో సునామీ కానీ, అలాగే సముద్రంలో సునామీ సృష్టించేది కానీ, అలాగే భూకంపాలని కానీ ముందుగా పసికట్టి దీని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. సో ఇది అలాగే మనకి ఈ సముద్రం అడుగు భాగన ఉన్న రసాయనిక కొన్ని ప్రక్రియలకు యూజ్ చేస్తారు. అలాగే
ఇక్కడ ఉన్న కొన్ని డాల్ఫిన్ కానీ కొన్ని జీవరాశులు కానీ వాటికి జరిగే హానిని కానీ దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తీసుకుంటారనమాట. ఇది నాసా పరిజ్ఞానంలో జరుగుతుంది. సో ఈ మానిటరేచర్ అనేది ఆ విధంగా యూజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైటానిక్ షిప్పులు, ఏదైనా పెద్ద పెద్ద షిప్లు పడిపోయినప్పుడు వాటి మనం మనుషులైతే మనకి రైస్ పడే వరకు చూడగలం. దట్టు లోతైన ప్రాంతం వరకు వెళ్ళలేం కాబట్టి దీన్ని యూజ్ చేసి అది ఎంత లోతులో పడిపోయింది ఏమేమి అనేది కూడా తెలుసుకోవచ్చు. దట్టు మనకి సముద్ర మార్గంన ఏదైనా హాని జరుగుతున్నా కూడా దాని నుంచి కనుక్కోవచ్చు అనమాట. అలాగే ఇది పసిఫిక్ మహాసముద్రం కాబట్టి ఇది తూర్పు భాగంలో ఉంది. మరియానా దీవులకి తూర్పు దిక్కున ఉందన్నమాట. అలాగే ఇక్కడ రవాణా శాఖ ఎక్కువగా జరుగుతుందండి పెద్ద పెద్ద ఓడలతో. దీన్ని వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వెలుతురు పడేంత వరకు అయితే మనం సముద్రంలో చూడగలం. దాని కింద భాగంలో వెలుతురు పడగనంత దూరం కిందలో అయితే వరకు ఈ మర్రి ట్రెంచర్ అనేది యూజ్ చేసి దాని నుంచి మనం చూడవచ్చు అనమాట సముద్ర అడుగు భాగాన ఏం జరుగుతుంది అనేది. ఇది వచ్చేసి వి షేప్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒకటి యాడ్ చేశాను చూడండి, అలా అయితే ఉంటుంది. సో ఇదేనండి మరీన్ ట్రెంచర్. ఈ సముద్రం చూడటానికి అందంగా ఉన్నప్పటికీ ఇది చాలా డేంజర్గా కూడా బిహేవ్ చేస్తుంది. చూసారు కదా ఎన్ని రాళ్ళు అయితే కొట్టుకొచ్చాయో. అలాగే ఈ రాళ్ళు అయితే కొట్టుకొచ్చాయి, అలాగే కొంతమంది అయితే రాళ్ళు తెలియకుండా ఈ అలలు అయితే కప్పేస్తాయి. దట్టు ఒక టైంలో మనకి వాటర్ అనేవి వెనక్కి వెళ్ళినప్పుడు దాని మధ్య భాగంలో ఉన్న కొండ ముక్కలు అంటే ఇరిగిపోయిన రాళ్ళు అనేవి చూడొచ్చు అని చెప్పారనమాట. ఇక్కడైతే అలలు ఈ సైడ్ ఎక్కువగా వస్తున్నాయని ఇటువైపు వచ్చాము. ఇక్కడ సర్ఫేసింగ్ జరుగుతుంది. ఈ సర్ఫేసింగ్ చేయడానికి చాలా చాలా నాలెడ్జ్ కావాలండి. ఎందుకంటే మన అలల ఫోకస్ తెలియాలి. దట్టు ఇక్కడ రాళ్ళు ఎలా ఏ భాగంలో ఉన్నాయి అని తెలియాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ వచ్చి అయితే ఉండాలండి. అది చాలా పర్ఫెక్ట్గా దీనికి చాలా అనుభూతి అయితే ఉండాలన్నమాట. సో నాకైతే అది అర్థమైంది. సో నేను ఫస్ట్ టైం చూసానండి సర్ఫేసింగ్ అనేది. చూడండి వాటర్ అలలు అయితే ఎలా వస్తున్నాయో మనకి ఆ అలల తాకిడికే మనం ఒకలాగా ఊగిపోతున్నాం అనమాట, అంత ఫోర్స్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు సర్ఫేసింగ్ అనేది జరుగుతుందండి. ఆ సర్ఫేసింగ్ చేసే ఆమె ఏజ్ వచ్చేసి మినిమం 47 ఎబోనే ఉంటాయి. అంత ఏజ్డ్ పర్సన్, దట్టు ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఆ విధంగా సర్ఫేసింగ్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనకి సముద్రం వ్యూ అంతా చూసేసరి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ టైం పూల్ టైం కావాలి. మనం కిడ్స్ ఎంజాయ్ చేయడానికి సముద్రంలో మనం తీసుకెళ్ళలేము, ఎందుకంటే మనకి అలలు ఫోకస్కి పిల్లల తాకిడి తట్టుకోలేరు. సెకండ్ థింగ్ ఆ వాటర్ ఉప్పగా ఉంటాయి, కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పూల్ ఏరియాలో అయితే పిల్లలు ఆడుకోవడానికి దట్టు సేఫ్కి చాలా బాగా ఉపయోగపడింది మాకైతే. ఇక్కడ ఈ అడ్వెంచర్లో ఈ పూల్ అయితే బాగా యూజ్ చేసుకున్నారు. మేమైతే మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ విధంగా మార్నింగ్ అయితే ఇలా పీస్ఫుల్గా ఉందండి ఏరియా అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉంటుందని చూపిస్తాను. సేమ్ అండి, వీళ్ళు ఎక్కువగా ఇడ్లీలు దోశలు మళ్ళాగా ఏం తినరు. స్టిక్కీ రైస్ విత్ ఆమ్లెట్, ప్యాన్ కేక్, ఫ్రూట్స్, కాఫీ, ఇంతేనండి. మాకు అంతే వచ్చాయి. మనిషికి ఒక ప్యాన్ కేక్ అలాగే ఒక ఆమ్లెట్ విత్ స్టిక్కీ రైస్ నార్మల్ అనమాట. మనం ఏదన్నా కొంచెం చికెన్ ఫ్రై కానీ అలాంటివి అడిగినప్పుడు సేమ్ హనీ చికెన్ ఫ్రై చేసి ఇచ్చారు. అలాగే 2 బ్లాక్ కాఫీ అయితే ఇచ్చారనమాట. కిడ్స్కి అయితే మిల్క్ కూడా ఇస్తారనమాట. సో ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదండి ఓవరాల్గా వీడియో అండి. ఒక విధంగా నేను సన్ రైజ్ అయ్యి ఓవరాల్గా 12 ఆ టైంలో వాటర్ అనేవి వెనక్కి పోతాయని చెప్పాను కదా, చూడండి ఎంత దూరం వెనక్కి వెళ్ళాయంటే మేము పొద్దున చూసిన దానికి ఇప్పటికీ ఒక్కసారిగా మొత్తం సముద్రం లోపలికి వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఈవినింగ్ 6కి సేమ్ అదే పొజిషన్లో వస్తుందన్నమాట. 12 to 2 o'clock వరకు సముద్రం వెనక్కి లాగేసుకుంటుందంట వాటర్ అనేది. చూడండి ఈ విధంగా వాటర్ అనేవి అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాళ్ళు అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి మీకు. అక్కడ కొన్ని రాళ్ళు అయితే చూపిస్తున్నాను. దట్టు ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఎండ వచ్చినా కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది.
సముద్రం పక్కన వాటర్ కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళందరూ సర్ఫేసింగ్ అయితే చేస్తున్నారండి. ఇదండి ఓవరాల్గా వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగిన ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పండి. సముద్రాలు ఎన్ని, మహాసముద్రాలు ఎన్ని అని అడిగాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే తెలుసుకొని కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఆ, ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాగ్ వైబ్రెంట్ వరల్డ్ ఛానల్.